రజని వందనాలు రా. వీడియో ఆన్ చేయాలా? ఆన్ చేయండి ఆంటీ. చేయనా ప్రేయర్? స్టార్ట్ చేయండి ఆంటీ. ప్రభా పరిశుద్ధుడా నాయన మీకు వందనాలు స్థుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ దయగల హస్తాలకు నాయన ఈ చిన్న బిడ్డలను అప్పగించుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి అని మీరు చెప్పినారు దేవా. మీకు స్థుతులు నాయన. మీరు ఆజ్ఞాపించినట్లుగా కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, పనున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నాయన దేవా నీ వాక్యాన్ని చేతి కంకణముగాను నుదుటి బాస్కంగాను కట్టాలని ప్రభా మీరు బోధించినారు ప్రభా. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పించమని ఆజ్ఞాపించి ఉండగా ప్రభా, ఇదిగో నాయన ఈ చిన్న బిడ్డలందరినీ మీ కరుణకు మీ హస్తాలకు అప్పచెపుతున్నాం ప్రభా. దేవా సహాయం చేయండి నాయన. బిడ్డల హృదయాలను మీరు తెరవండి. బాల్యం నుండే మీ కట్టడలను న్యాయ విధులను నేర్చుకుంటకు వాటి నుండి ఎన్నడూ తొలగిపోకుండా నాయన మీ కృపలను బట్టి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చేసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి ప్రభా. ఒక చిన్న మాట ఎలాగో మనిషిని పట్టుకుని ప్రభా తన జీవితాంతం ఆ మాట బట్టి ఎలాగ బ్రతుకుతారు కదా ప్రభా నాయన. ఒక్క మాట మీరు మాట్లాడితే దాన్ని బట్టి మేము బ్రతుకుచుండగా ఇచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభా బాల్యం నుండే వారి జీవితాలు మీరు కట్టుమని మీ దయగాల హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలందరూ గట్టిగా ఆమేన్ అని చెప్దాం ఒకసారి. ఆమేన్. ఆమేన్. ఓకే. ఆమేన్. చక్కగా చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతోటి ఆమేన్ అంటే ఏసకి ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడైనా మీకంటే చిన్న పిల్లలు మంచిగా క్యూట్ క్యూట్ గా మాట్లాడితే మీకు ఎంత ఇష్టం ఉంటది? ఇష్టం ఉంటుందా లేదా? చక్కగా వాళ్ళ కూర్చోపెట్టుకొని ఇంకొంచెం మాట్లాడించాలని, నీకు చాక్లెట్ ఇస్తా, మళ్ళొకసారి చెప్పు అని అడుగుతారా లేదా? అవునా? మీరు కూడా అలాగా చక్కగా మీ చిన్ని నోటులతోటి మంచిగా మాట్లాడితే ఏసే కూడా అలానే వింటారు. ఓకేనా? మనం రోజు ఏసేతోటి మాట్లాడదాం. ఓకే ఓకే థమ్స్ అప్. మాట్లాడతారా లేదా? సరే, ఎవరైనా 1 or 2 పర్సన్స్ కి ఒక సాంగ్ పాడే ఛాన్స్ ఉంటది. ఎవరు పాడతారు సాంగ్? లవ్లీ అక్క చూడు, ఎవరు హ్యాండ్ రైస్ చేశారు ఫస్ట్? భార్గవి కరీంనగర్. నాకు తర్వాత భార్గవి కరీంనగర్. అందరు దయచేసి వీడియోస్ ఆన్ చేయండి. దీపికక్క, గ్లోరీ, టీచర్స్ ప్లీజ్. స్టార్ట్ చేయండి. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందుకి వెనక్కి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా, ముందుకి వెనక్కి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా, దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందు సముద్రం ఉన్నను ఎంత శత్రువులు ఉన్నను, ముందు సముద్రం ఉన్నను ఎంత శత్రువులు ఉన్నను, సముద్రాన్ని సముద్రాన్ని తెచ్చాడు రా దేవుడు, శత్రువుల్ని ఓడించేరా. సముద్రాన్ని తెచ్చాడు రా దేవుడు, శత్రువుల్ని ఓడించేరా. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. సింహాల బోనులో దానియేలు వేసిన, సింహాల బోనులో దానియేలు వేసిన, సింహాల
సింహాల నోరు మూసరా దేవుడు నాశనం సాకయ్యేలా సింహాల నోరు మూసరా దేవుడు నాశనం సాకయ్యేలా దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు లేకపోయినా నూనె కథమైనను పిండి లేకపోయినా నూనె కథమైనను అద్భుతంగా రొట్టెలాయరా ఆ రొట్టెలు తక్కువ కాలేదురా అద్భుతంగా రొట్టెలాయరా ఆ రొట్టెలు తక్కువ కాలేదురా దారి చూపిస్తాడురా దేవుడు చూపిస్తాడురా వెరీ గుడ్, క్లాప్స్. చాలా బాగా పాడారు. ఇంకొకరికి Well- ఛాన్స్. ఎవరు? రీతు, జోస్న, పనీషా, లవ్లీ అక్క, ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ఎవరెత్తారు? చెప్పండి అక్క. రీతుకి ఇద్దామా? రీతు ఆల్రెడీ కరీంనగర్ వాళ్ళది అయిపోయింది కాబట్టి ఛాన్స్ మనకి ఇంకొకరికి ఇద్దాం. ఓకే, వీళ్ళు కరీంనగర్, జోస్న వాళ్ళు సుధా చింతలపూడి అండ్ పనీషా హైదరాబాద్. ఓకే, ఓకే, సుధా చింతలపూడి. వన్ మినిట్. ఓకే, నాన్న నీ బర్త్డే కదా ఈరోజు? అవునరా. హ్యాపీ బర్త్డే. అందరం కలిసి ఒక చిన్న హ్యాపీ బర్త్ సాంగ్ పడతామా? రాజీ అక్క, హ్యాపీ సరే. బర్త్డే. అందరూ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని ఒక చిన్న సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్ పడదాం. అంతే అక్క వచ్చింది. ఓకే, హ్యాపీ బర్త్డే తల్లి. వందనాలక్క. హ్యాపీ బర్త్డే రా సుధా. లవ్లీ అక్క సుధా కాదు, తన పేరు ప్రైసీ కదా. ఓకే, సుధా అక్క పేరు. సుధాక్క పేరు పెట్టారు. ఒక వాళ్ళ మమ్మీ పేరు పెట్టింది. ఆ, సరే, ఎవరు ఒక పాడతారు చిన్న సాంగ్ సాంగ్? ప్లీజ్. టీచర్స్ అందరు పిల్లలు కూడా చిన్న విష్ చేసేసి తను ఒక చిన్న పాట పాడుతుంది. మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. పిల్లలు స్టార్ట్ విష్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పిల్లలకి అన్మ్యూట్ అవ్వట్లేదేమోరా. ఓకే ఓకే, గట్టిగా అందరు క్లాప్స్ కొట్టండి పిల్లలు ఒకసారి. గాడ్ బ్లెస్ యూ ప్రైసీ. ఓకే, ఇప్పుడు ప్రైసీ మనకు ఒక సాంగ్ సాంగ్ పాడుతుంది. చిన్న తమ్ముడా పాపము చేయకుమా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న తమ్ముడా పాపము చేయకుమా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా, చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా, చిన్న తమ్ముడా పాపము చేయకుమా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న తమ్ముడా పాపము చేయకుమా, చిన్న చెల్లి పాపము చేయకుమా, పాపము చేయుటయే మధురముగా నుండు,
చేసిన తరువాత చేదుగా మారును. పాపము చేయుటయే మధురముగా నుండు. చేసిన తరువాత చేదుగా మారును. పాపం చేసిన హృదయము కమ్మించు. పాపము చేసిన హృదయం కమ్మించు. పాపములలో చిన్న పెద్ద భేదము లేదు సుమా. పాపములలో చిన్న పెద్ద భేదము లేదు సుమా. చిన్న తమ్ముడా పాపము చేయకుమా. చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్న తమ్ముడా పాపము చేయకుమా. చిన్న చెల్లి పాపము చేయకుమా. వందనాలక్క. వెరీ గుడ్. సరే, అయితే మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోయే ముందు మనము ఎక్కడ సండే వస్తే మనం అందరం ఎక్కడ ఉంటాము? దేవుని మందిరంలోనే ఉంటాం కదా, అవునా? దేవుని మందిరంలో ఉంటాము. మనము యేసయ్య చిన్న పిల్లల్ని ఒలివ మొక్కలతోటి పోలుస్తారు కదా. మనం చక్కగా చిన్న చిన్న ఒలివ మొక్కల్లాగా ఉండి యేసయ్య సన్నిధిలో మంచిగా పెరగాలని ఆయన ఆశిస్తున్నారు. మనం అందరం యాక్షన్ చేయడానికి రెడీగా ఉందామా? రెడీ, 1 2 3 స్టాండ్. కరీంనగర్ నుంచి వచ్చిన చిన్న పిల్లలు మనకు ఒక యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తున్నారు. మనం అందరం మంచిగా నేర్చుకొని యేసయ్యని మహిమపరుద్దాం. బాగుంది అన్న ప్రెస్ వచ్చింది.
పిల్లలు అందరు యాక్షన్ సాంగ్ చేశారా? మనము ఎంతో మంది లైఫ్ స్టైల్ ఫాలో అవుతాం కదా. ఎవరైనా సపోజ్ ఎవరైనా హీరోయిన్ వేసుకున్న డ్రెస్ చూసి అలాంటి డ్రెస్ కొనుక్కోవాలి, అలాంటివి కొనుక్కోవాలి, అలాంటి జ్యువెలరీ కొనుక్కోవాలి, అలాంటి కొనుక్కోవాలని వాళ్ళ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటాం కదా. చాలా మంది మన స్కూల్లో ఫ్రెండ్స్ ని చూస్తే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఆ సినిమాలో ఆ హీరో వేసుకున్న షర్ట్ అంటరా అని చెప్తా ఉంటారు కదా. అవునా? చాలా మంది అలానే వేరే వేరే వాళ్ళని ఫాలో అవుతారు. కానీ మనకి బైబిల్లో మంచి మంచి హీరోస్ మనకి చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఫాలో అవుతే మనం కూడా ఎవరికి ఇష్టంగా ఉంటామో తెలుసా? ఇక్కడున్న వాళ్ళకి ఇష్టంగా ఉండము, యేసుకి మనం ఇష్టంగా ఉంటాం. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసిందంట, ప్రార్థనలో మాట ఇచ్చిందంట, మాట తప్పలేదు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఏసైతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి ఏసైకి ఇచ్చిన మాట మనము, ఏసయ్య మంచిగా ఉండాలనుకుంటున్నాను ఏసయ్య అని చెప్పి ఏసైని అడిగి మంచిగా ఉన్నారనుకో, ఏసై మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ మన మధ్యకి ఎప్పుడైనా సాతాను వచ్చిందంటే ఏం చేస్తారు? చప్పట్లు కొట్టితే సాతాన్ ఏమవుతుంది? చప్పట్లు కొట్టి మనం పాటలు పాడి ఏసైని స్తుతిస్తే మన దగ్గరకు వస్తున్న సాతాన్ ఏం చేస్తుందో తెలుసా? పారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాక్షన్ సాంగ్ చేద్దాం. అందరూ చేయాలి. నేను చూస్తున్నా, లవ్లీ అక్క కూడా చూస్తుంది, ఎవరు చేస్తున్నారా ఎవరు చేయట్లేదని. అక్క చాలా బాగా చేస్తున్నారు అక్క మన పిల్లలు. మా పిల్లలు వెరీ గుడ్ లవ్లీ. ఎస్ ఎస్, చాలా మంచి పిల్లలు. వాళ్ళు నుంచోవాలి. నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, తర 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 సతను పారిపోతాడు సతను, తర 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 సతను పారిపోతాడు సతను. నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, తర 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 సతను పారిపోతాడు సతను, తర 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 సతను పారిపోతాడు సతను. నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, తర 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 సతను పారిపోతాడు సతను, తర 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 సతను పారిపోతాడు సతను, తర 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 సతను పారిపోతాడు సతను, తర 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 సతను పారిపోతాడు సతను. కదా, మన దగ్గరికి సాతాను వచ్చిందంటే మనకు ఏం టెక్నిక్ తెలిసింది ఇప్పుడు? పాటలు పాడి స్తుతిస్తే సాతాను ఏం చేస్తుంది? పారిపోతుంది కదా. చాలా మంచి విషయం తెలిసింది కదా మనకి. సరే, మనము ఏసయ్యకి ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఏసయ్య తోటి మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య ఫస్ట్ మనకు తెలుసా? కాదు, ఏసయ్యే ఫస్ట్ మనల్ని ప్రేమించారు, ఏసయ్యే ఫస్ట్ మనల్ని పిలుచుకున్నారు, ఏసయ్యే మనల్ని దగ్గర తీసుకున్న తర్వాత మనకి ఏసయ్య ప్రేమ తెలిసి అప్పుడు మనం ఏసయ్యని ఫాలో అయ్యాం కదా. కాబట్టి మన ఏసయ్య ఎలా ఎంత మంచోడో తెలుసా? చాలా 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 మంచోడు. ఈ సాంగ్ కి యాక్షన్ చేద్దామా అందరం? ఓకే, అందరు లేవాలి.
నాన్న ప్రభాకర్ చాబత్తుల ఎవరు? ఎవరో స్క్రీన్ మీద లైన్స్ రాస్తున్నారా? అవును, ప్రభాకర్ చాబత్తుల అన్న నేమ్ తో. నిన్న యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు చక్కగా మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అందరు వీడియోస్ ఆన్ చేసి చక్కగా యాక్షన్ సాంగ్ నేర్చుకొని. ఓకే అక్క, నెక్స్ట్. ఓకే పిల్లలు, చాలా మంచి విలువైన సమయంలోకి వెళ్తున్నాము. అందరూ జాగ్రత్తగా కూర్చొని చక్కగా చేతులు కట్టేసుకొని స్టోరీ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? యాక్షన్ సాంగ్స్ చేసాం కదా, ఇప్పుడు మనము ఒక మిషనరీ స్టోరీని మన మధ్య చెప్పడానికి మేరీ ఆంటీ హైదరాబాద్ నుంచి ఆంటీ మనకి మంచి స్టోరీ వినిపిస్తారు. చక్కగా మాట్లాడకుండా మౌనంగా జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వినకుండా ఉంటే మీకు అర్థం కాదు. తర్వాత ఆంటీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయలేరు. ఓకేనా? సరే, జాగ్రత్తగా విందాం. ఓకే. ఆంటీ, మేరీ ఆంటీ. అమ్మా రజని చెప్పొచ్చా? ఆంటీ స్టార్ట్ చేయండి ఆంటీ. ఆంటీ వీడియో ఆన్ చేస్తారా? ఓకేనా. అన్నాలంటే వందనాలమ్మా. అందరికి వందనాలు. పిల్లలు బాగున్నారా? అయితే వందనమ్మా. ఫోన్ అరే లాలి, ఫోన్ కొంచెం ఇట్లా అడ్డంగా పెడతారా? ఆంటీ ఇట్లా హారిజాంటల్ గా పెట్టండి ఆంటీ ఫోన్. కొంచెం వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా పెడితే. ఓకేనా. అలానే వస్తున్నట్టుంది ఆంటీ. మళ్ళీ ఇందాక పెట్టినట్లే పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఇటువైపు టర్న్ చేయండి. అమ్మా బానే ఉంది లవ్లీ. ఇది బానే ఉంది కానీ స్క్రీన్ మొత్తం రావట్లేదు అక్క వీడియో. ఓకే. ఆంటీ ఇట్లా అడ్డంగా పెట్టండి ఆంటీ. ఏమో ఇది నాకు తెలియదు. హదస్స ఉందా ఆంటీ? హదస్స ఉందా ఆంటీ? పాప హదస్సా, ఒక్క నిమిషం నాన్న. చూడు ఒకసారి. స్క్రీన్ హారిజాంటల్ గా పెట్టుకున్నాను. ఇలాంటి ఇప్పుడు పర్లేదా? ఆంటీ ఇట్లా అడ్డంగా. అరే హదస్స, అక్క అది ఒక్కసారి రొటేట్ చేయరా? అది ఇట్లా రివర్స్ లో ఉంది, ఒక్కసారి రొటేట్ చేయమా. నువ్వు చూడు వీడియో. ఇంకొంచెం అట్లా కదా, ఇంకొంచెం. లేదమ్మా, ఇట్లా పెట్టినప్పుడు ఇప్పుడు ఇటువైపు టర్న్ చేయి. ఇటువైపు టర్న్ చేయండి. ఆటో రొటేట్ ఆన్ చేయనా? రొటేట్ మోషన్ లో పెట్టరా, అప్పుడు వస్తుంది. ఆటో రొటేట్ మోషన్ పెట్టరా పైన సెట్టింగ్స్ లో. ఆటో రొటేట్ మోషన్ వచ్చింది అక్క, వచ్చింది. ఓకే ఓకే డన్. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, సారీ ఇంత డిస్టర్బ్ చేశాను. లేదు. అయితే పిల్లలు, మీకు ఒక మిషనరీ స్టోరీ చెప్పబోతున్నాను. ఆమె పేరు డార్లిన్ రోజ్. ఈ పాప మీకులాగే చిన్న వయసులో, అంటే తిను అమెరికా దేశంలో అయోనా అనే ప్రాంతంలో పుట్టింది. 1917వ సంవత్సరం మే మాసం 17వ తారీఖున జన్మించింది. మీకులాగే సండే స్కూల్కి వెళ్ళి ఉంటుంది. దేవుని గురించి విన్నది. తనకి
9 సంవత్సరాలప్పుడు, అంటే 9 ఇయర్స్ గర్ల్ అనమాట. 9 ఇయర్స్ అప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించింది. అంగీకరించడమే కాదు, రక్షింపబడింది. అంటే మన భాషలో చెప్పాలంటే, మన ఫెలోషిప్ భాషలో చెప్పాలి అని అంటే మారు మనసు పొందింది. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు? 9 సంవత్సరాల వయసు అప్పుడు మారు మనసు పొందింది అనమాట. 9 సంవత్సరాల వయసు అప్పుడు మారు మనసు పొంది తను చక్కగా చర్చికి వెళ్తూ దేవుని గురించి వింటూ, తన హృదయంలో దేవుని భయం అనేది ఉన్నది, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ ఉన్నది. 9 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ప్రారంభించిన తన భక్తి 13 సంవత్సరాల వయసు అప్పుడు తను ఉన్న ప్రాంతంలో, మనకెట్లాగా నూజివీడ్లో రిట్రీట్, మొన్న బెతస్తా పండుగలు జరిగినాయి కదా, అలాగా వాళ్ళ ప్రాంతంలో కూడా ఉద్యోగ కూడికలు జరిగినాయి అంట. ఉద్యోగ కూడికలు జరిగితే చాలా ఆసక్తిగా వెళ్ళింది. చక్కగా కూర్చొని అక్కడ దేవుని సేవకులు ఏం బోధిస్తున్నారో జాగ్రత్తగా వాక్యం వింటుందంట. ఆ వాక్యం వింటున్నప్పుడు తన హృదయంలో ఒక ప్రేరణ ఏంటి అని అంటే, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దేవుని సేవ కొరకు సమర్పించుకో, మరి నా సేవ కొరకు నువ్వు సమర్పించుకో అని తన ఆత్మ తనతో మాట్లాడుతుంది. తనకు అర్థమవుతుంది, ప్రేరేపించబడుతుంది. ఇక ఎప్పుడైతే ప్రేరేపించబడుతుందో తనకి దేవుని ఆత్మ ప్రేరణతో దేవుని సేవ కొరకు సమర్పించుకుంది. సంపూర్ణ సమర్పించేసుకుంది. సమర్పించేసుకున్న తర్వాత దేవుడు తనతో మాట్లాడటము, తను ఏమి చెయ్యాలో, తన గోల్ ఏంటో, ఫ్యూచర్లో తను ఏం అవ్వాలో, దేవుని సేవ చేయాలని అవన్నీ తనకు అర్థమైపోయి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయాక దేవుని సేవ 13 సంవత్సరాలప్పుడు దేవుని సేవకు సమర్పించుకున్నాను. 9 సంవత్సరాలప్పుడు మారు మనసు పొందింది. ఈ 13 సంవత్సరాల తర్వాత కొంతకాలానికి దేవుని సేవకు సమర్పించుకుంది కదా, వాళ్ళ ప్రాంతంలోనే మిషన్ స్కూల్లో జాయిన్ అయ్యి, మనకి ఇప్పుడు మన నూజివీడ్లో ఎలాగా మిషన్ స్కూల్ ఉన్నదో, పిల్లలు అక్కడ కొంతమంది చదువుకుంటా దేవుని సేవ కొరకు తర్ఫీదు అవుతున్నారో, అలాంటి దగ్గర ఈ అమ్మాయి కూడా, డార్లిన్ రోజ్ కూడా జాయిన్ అయిపోయింది. అక్కడ మిషన్ స్కూల్లో జాయిన్ అయ్యి కొంతకాలం తర్ఫీదు అయిన తర్వాత దేవుని చిత్తంలో వివాహం చేసుకుని 19 ఇయర్స్ అప్పుడు, 19 సంవత్సరాల వయసు అప్పుడు తను తన భర్త ఇద్దరు ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతం పేరు పాపువా న్యూ గినియా అనే ప్రాంతం. ఆమె పుట్టింది అమెరికా, పెరిగింది అమెరికా. వివాహం చేసుకున్న తర్వాత పాపువా న్యూ గినియా అనే ప్రాంతానికి భర్తతో కలిసి మిషనరీ సేవకి, దేవుని సేవ కొరకు వెళ్ళింది. ఆ ప్రాంతం వెళ్ళాక ఇద్దరు చాలా ప్రయాసపడుతున్నారు దేవుని కొరకు. ఆ శ్రమ అంతటిని కూడా ఇష్టంగా చేస్తున్నారంట. కష్టపడి దేవుని పరిచర్య చేస్తా ఉన్న సమయంలో, ఆ దినాల్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న దినాలంట. ఆ 2వ ప్రపంచ యుద్ధం అంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న దినాలు. ఆ దినాల్లో వీళ్ళు ఏ ప్రాంతంలో అయితే పరిచర్య చేస్తున్నారో ఆ ప్రాంతానికి కూడా ఈ ప్రపంచ యుద్ధము పాకింది. పాకడం బట్టి అమెరికా వీళ్ళు అమెరికన్స్ కదా, ఆ జపాన్ ప్రాంతం వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళున్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని వీళ్ళని పట్టుకొని వీళ్ళని నిర్బంధించేసి, భర్తను వచ్చేసరికేమో పురుషుల విభాగాన్ని, భార్యను వచ్చేసరికి స్త్రీల విభాగాన్ని పంపించేశారు. ఇద్దరిని వేరు చేసేసారు అనమాట. ఫ్యామిలీ విడిపోయింది. ఇక చాలా కష్టమైన పరిస్థితి. సెల్లో వేసేశారు, నిర్బంధ శిబిరంలో పెట్టేశారు. అక్కడ కూడా నమ్మకంగా ఉందంట, విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదంట ఆవిడ. నమ్మకంగా దేవుని పని చేస్తూ, నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, తను బంధించిన సెల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఒంటరిగా ఉన్నప్పటికీ ధైర్యంగా ఉన్నదంట. అలాగా ఉన్న దినాల్లో కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి భర్తని జపాన్ సైన్యం చంపేశారు. ఎందుకు అని అంటే, వీళ్ళు ఇక్కడ సమాచారం అంతా సీక్రెట్ గా ఆ అమెరికన్స్ కి అందజేస్తున్నారు, వీళ్ళు గూఢాచారులు అని చెప్పేసి వీళ్ళకి ఒక ముద్ర వేసేసి భర్తను చంపేసేశారు. ఆ వార్త తెలిసినప్పటికీ ఆమె మాత్రము జపాన్ సైన్యాన్ని గాని
అక్కడ ఉన్న వాళ్ళని కానీ ఎవరిని ద్వేషించలేదంట. ఎలాంటి ప్రేమ అంటే, ఈరోజు నేను వాట్సాప్లో చూశాను. ఏంటంటే మన దేశంలో ఒరిస్సా ప్రాంతంలో గ్రాహం స్టెయిన్స్ గారని ఒక మిషనరీ గారు కుటుంబంతో వచ్చి పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన పిల్లలిద్దరిని కారులో సజీవ దహనం చేశారు. సజీవ దహనం చేసినా సరే భార్య మాత్రం వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. అది దేవుని ప్రేమ. ఈమె కూడా అదే పనిచేసింది. ఈ రోజుకి 25 సంవత్సరాలు నిండినాయి అంట గ్రాహం స్టెయిన్స్ గారు చనిపోయి. ఈమె భర్త కూడా అలాగే హతసాక్షి అయిపోయాడు, చనిపోతే ఈమె మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా దేవునిలో ఉంది. కొన్ని దినాలకి ఈమెకు కూడా అదే వచ్చింది. ఏంటి? శిరచ్ఛేదన చేయాలని ఆర్డర్ వచ్చింది. ఈమెని శిరస్సును చేయాలని. తెల్లవారి ఆమె శిరచ్ఛేదన. ఈమె మాత్రం సంతోషంగా ఉంది, నమ్మకంగా ఉంది దేవునికి, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆశ్చర్యకరంగా పిల్లలు నిజంగా ఆ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురుని చెరసాల్లో వేసినప్పుడు ఎలాగా ఆ సంఘము అత్యాశక్తిగా ప్రార్థిస్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ దేవుని దూతలు వచ్చి ఆ చెరసాల్లో ఉన్న పేతురుని బయటికి తీసుకెళ్లిపోయారు. అలాగే ఈమె జీవితంలో జరిగింది. ఆశ్చర్యంగా అనమాట. తెల్లవారు ఆమెకు శిరచ్ఛేదన. ఈమెని ఆ నిర్బంధ గృహంలో నుంచి, ఆ చెరసాల్లో నుంచి ఆశ్చర్యంగా ప్రభు విడిపించేసి ఆమె దేశానికి అమెరికా తీసుకెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయిన ఆమె ఆశ ఏంటంటే, దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను కాబట్టి దేవుని సేవ చేయాలా, మాట తప్పకూడదు, దేవుని సేవ చేయాలా. తన హృదయంలో ఉంది ఆ జ్వాల, ఆ మంట. ఇంకా ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయి మళ్ళీ అంత సమాధానంగా పరిస్థితులు అన్ని మంచిగా అయిపోయినాయో, తిరిగి మరలా ఏ ప్రాంతంలో అయితే సేవను విడిచిపెట్టేసేసి మరి ఆ భర్తను చంపేసేసి ఈమె అమెరికా వెళ్ళిపోవటం జరిగిందో, భర్తని జపాన్ సైన్యం చంపేశారు కదా, తిరిగి మరలా ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఒక్కతే, ఒంటరి మహిళ, భయపడకుండా ఒక్కతే. అంటే ఎప్పటికీ ఐ విల్ నెవర్ లీవ్ ది, దేవుని ఎప్పుడు విడిచిపెట్టను అనేటువంటి నినాదం అనమాట. ఎలాంటి కష్టములో అయినా, తన చెరసాల్లో ఉన్నప్పుడంట చాలా కష్టపెట్టేవాళ్ళంట. అంత కష్టపడి పనిచేసినా సరే కొంచెం కూడా ఆహారం పెట్టేవాళ్ళు కాదంట. అయినా సంతోషంగా ఉండేదంట ఆవిడ. విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు పిల్లలు. అంతవరకు నమ్మకంగా ఉండి తిరిగి మరలా ఆ విడిచి వచ్చిన పరిచర్య దగ్గరికి వెళ్ళి నమ్మకంగా ఒంటరిగా ఆ దేశంలో పాపువా గిని అనే ప్రాంతంలో 40 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికింది. ధైర్యంగా నిలబడింది. అని నేను ఒక్కదాన్నేగా, నేనేం చేస్తాను అనుకోలేదు. ఎంత ధైర్యం అంటే, ఒక్కతే అనుకోలా, ప్రభు నాకు తోడై ఉన్నాడు, ప్రభు కదా నన్ను పిలిచింది అనేసేసి దేవునితో స్నేహం అనమాట. ఆ ఫ్రెండ్షిప్ ఎవరితో అంట? దేవునితో. మై ఫ్రెండ్షిప్ విత్ జీసస్. మరి మన స్నేహం ఎవరితో ఉంది పిల్లలు? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? యేసయ్యతో స్నేహం చేస్తున్నామా? ఈమె యేసయ్యతో స్నేహం చేస్తా యేసయ్యను విడవకుండా అంతవరకు, ఎప్పటి వరకు 2004 సంవత్సరం దాకా బ్రతికింది ఆవిడే. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఆవిడ చనిపోయింది అనమాట. అప్పటి వరకు నమ్మకంగా ప్రభు సేవ చేస్తుందంట. మరి మనం కూడా దేవునితో స్నేహం చేద్దాం. మనం దేవునితో స్నేహం చేస్తే యేసయ్య మనతో మాట్లాడతాడు. యేసయ్య స్వరాన్ని మనం వినగలుగుతాము. మరి యేసయ్య స్వరం వినాలని ఆశ ఉన్నదా? ఆశ ఉంటే మనం కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆశతో నమ్మకంగా ప్రతి దినము నమ్మకంగా ప్రార్థన చేద్దాం. దేవుని స్వరం నేను వినాలనే ఆశతో ప్రార్థన చేద్దాం. సరేనా పిల్లలు? పిల్లలు స్టోరీ విన్నదాన్ని బట్టి మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. రూత్, వరంగల్ సేవకులు రూత్ పిల్లలు మోకరించండి. 1 2 3.
కదా. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం ఎవరిని యేసయ్య వెనక్కి తిరగలి తను డార్లిన్ రోజు ఎలా వెనక్కి తిరగలేదో మనం కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే, చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా మనం యేసయ్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. మన మధ్య ఉన్న రాజు యొక్క మన కోసం అందరూ ప్రేయర్లో లీడ్ చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం పిల్లలు. 1 అంటే మోకరించాలి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసేయండి. అందరూ కళ్ళు మూయాలి, ఎందుకంటే ఎవరు కళ్ళు మూయలేదో అది కూడా యేసయ్య చూస్తాడు. ఓకేనా? అందరూ క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రేయర్ మీద పెట్టేద్దాం. ప్రేయర్ చేయనారా లేకపోతే ఎవరైనా చేస్తారా? అక్క చేయండి అక్క, నడిపించి ఒక్కసారి కొంచెం ప్రేయర్ చెప్పచ్చు. ఓకే ఓకే, మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి పిల్లలు. డార్లిన్ రోజు ఎంత అంటే యేసయ్య కోసం ఎట్లా నిలబడిందో విన్నారు కదా. చిన్నప్పుడే 9 years కే మారు మనసు పొందిందంట. 13 years కల్లా సమర్పించేసుకుంది. తన మ్యారేజ్ అయిన తర్వాత అవునేసయ్య అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మీయండి అందరూ. డార్లిన్ రోజు ద్వారా ఈ రోజు నాయన ఆమె గురించి ఆ అమ్మగారి ద్వారా మాతో మాట్లాడారు. వందనాలు యేసయ్య, ప్రార్థన చేద్దాం అందరం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘన పూజ్యుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ దాసురాన్ని నిలబెట్టుకొని నాతో మా అందరితో మాట్లాడినందుకే వందనాలు. నిజంగా ప్రభా, తన భర్తని కోల్పోయినా తన జీవితం ఏమవుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా నీ కోసం నిలబడింది కదా ప్రభా. దేశాలు దాటి వచ్చి నీ సేవ చేయడానికి సిద్ధపడింది నాయనా, నీకు వందనాలు. అట్టి స్థితి అయితే నాలో లేదు ప్రభా, నన్ను క్షమించండి. ఈ బిడ్డలు నాయన మీరు ఎంతగానో దీవించి ప్రేమించి ఈ మాటలను వీళ్ళకి ఇచ్చినందుకే వందనాలు. ఆ డార్లిన్ రోజు నాయన ఎలాగా నీ కోసం నిలబడిందో, ఎంతటి సమర్పణ కలిగి ఉందో, ఎంతటి పట్టుదల కలిగి ఉందో, అట్లాగా మేము ఈ బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయండి. ఈ మాటలు మాత్రం ఎక్కడ వ్యర్థంగా ఉండనివ్వద్దు ప్రభా, సహాయం చేయండి. ఆయా గ్రహం స్టైన్స్ నిజంగా వాళ్ళు కూడా ఎంతటి త్యాగం ప్రభా, నాయన సజీవ దహనం. అయ్యా, వీళ్ళంతా నీ కోసం హతసాక్షులు అయిపోయారు. ఈ రోజు కూడా ఈనాటి ఈ రోజుల్లో కూడా అనేక మంది హతసాక్షులు అవుతున్నారు ప్రభా. వెనకడుగు ఎక్కడా వేయట్లేదు. అట్లాగే ఈ బిడ్డలు కూడా భయంతో అయ్యా ఎక్కడ వెనకడుగు వేయకుండా నీతిగా నిజాయితీగా చదువులోను, ఇంట్లోను, పనుల్లోను, ప్రతి విషయంలోను యథార్థతను విడవకుండా ఉండే బిడ్డలుగా చేయమని, సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 3, 2, 1. చక్కటి స్టోరీ విన్నాం కదా పిల్లలు, అవునా? చాలా మంచి స్టోరీ విన్నాం కదా. చిన్న ఏజ్ లోనే దేవునికి ఎలాగో సమర్పించుకొని యేసయ్య కొరకు ఎలాంటి శ్రమ వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనం ఎవరి కోసం నిలబడాలి? యేసయ్య కోసం నిలబడాలి కదా. అలాంటి ధైర్యం మనకి కావాలని రోజు ప్రార్థన చేసుకోండి. ఓకేనా? చేసుకుంటారా అందరూ? చేసుకుంటారా? థమ్స్ అప్ చూపించండి కదా. స్కూల్లో టీచర్ కొడుతుందేమో అని భయం, ఎగ్జామ్స్ అంటే భయం, అన్ని చిన్న చిన్న వాటికి మనం చాలా భయపడుతూ ఉంటాం కదా. నేను కూడా అలా భయపడిన దాన్నే కదా. అన్ని తను చూడు, చెరసాల్లో వేసినా సరే, జైల్లో వేసినా సరే, యేసయ్యే నా దేవుడు అని చెప్పి ఎంత స్ట్రాంగ్ గా ఉందో కదా. ఒక చిన్న పిల్ల నుంచి దేవుడి నుంచి నేర్చుకొని పెద్ద అయిన తర్వాత కూడా ఆ స్ట్రాంగ్నెస్ ని విడిపించలేదు కదా. మనం కూడా అలానే ఉండాలి. ఓకేనా? మనం ఇప్పుడే నిర్ణయాలు తీసేసుకుందాం. యేసయ్యతో చెప్పేసేయండి, యేసయ్య నేను పెద్ద అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నిన్ను విడిచిపెట్టను యేసయ్య అని చెప్పి ప్రేయర్ చేసుకోండి. ఓకే, సరే. అందరం యాక్షన్ సాంగ్ చేద్దామా? ఇప్పుడు దాకా కూర్చున్నాం కదా, ఒక యాక్షన్ సాంగ్. ఓకే, కరీంనగర్ నుంచి వచ్చిన పిల్లలు మనకి ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు. మనం చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఉండి నేర్చుకొని పెద్ద అయిన తర్వాత మంచిగా ఎదగాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న యాక్షన్ సాంగ్ చేస్తారు. అది ఒకసారి అందరం లేచి నుంచొని ఆ యాక్షన్ సాంగ్ చేద్దాం. ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము, ఏపుగా ఎదిగే మొక్కవలే
యేసులో ఎదిగే పిల్లలము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. సమయలు వలె బ్రతికెదము, దేవుని కృపలో ఎదిగెదము. దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము. సమయలు వలె బ్రతికెదము, దేవుని కృపలో ఎదిగెదము. దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. దైవ భక్తిలో కొనసాగి బుద్ధిని కలిగి బ్రతికెదము. దైవ జ్ఞానమును పొందెదము, యేసువలే జీవించెదము. దైవ భక్తిలో కొనసాగి బుద్ధిని కలిగి బ్రతికెదము. దైవ జ్ఞానమును పొందెదము, యేసువలే జీవించెదము. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము. ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. ఆహాహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. 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 అక్క చాలా వావ్. చాలా మంచి వాడు. ఆ సాంగ్ కూడా షేర్ చేయండి ఒకసారి. ఓకే ఓకే. నన్ను వెనక్కి
ఓకే, వెరీ గుడ్. బాగుందా? చాలా చాలా మంచి సాంగ్స్ నేర్పిస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు, మంచిగా యాక్షన్ సాంగ్స్ చేసి మనకి కదా. ఇప్పుడు స్టోరీ విన్నాం, యాక్షన్ సాంగ్స్ చూసాము. ఇప్పుడు ఏంటిది? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఎంతమందికి ఇష్టం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్? వావ్ కదా. చిన్నప్పుడు చిన్న చిన్న చేతులతో అన్ని చక్కగా చేసి కట్ చేసి స్టిక్ చేస్తా ఉంటే చాలా హ్యాపీగా భలే అనిపిస్తుంది కదా, మన చేతులతో మేక్ చేసామని. ఏసీ కూడా అలానే అనుకున్నారేమో, మట్టితోటి బొమ్మలు చేయాలని చెప్పి చక్కగా మనల్ని క్రియేట్ చేసేసి, అరే ఈ మట్టి ఎంత బాగున్న మట్టిని ఎందుకు అలాగా అని చెప్పి తన ప్రాణాయువుని ఊది చక్కగా మనలా చేసేసారు కదా అందరినీ. సరే, మన మధ్య ఉన్న నళిని ఆంటీ హైదరాబాద్ నుంచి మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసి చూపిస్తారు. ఓకే, అందరు రెడీయా? థమ్స్ అప్. ఓకే, నళిని. ఉన్నాలక్క. వందనాలరా. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాలి. అందరు బాగున్నారా? స్టోరీ విన్నారు, సాంగ్స్ విన్నారు, అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటి యాక్టివిటీ చేద్దామా? ఆ? చేద్దామా? థమ్స్ అప్. ఓకే, ఫస్ట్ వైట్ పేపర్స్ ఉన్నా లేదు కలర్ పేపర్స్ ఉన్నా 2 పేపర్స్ తీసుకోండి. ఎనీ కలర్, ఏ కలర్ అయినా పర్లేదు. A4 షీట్స్ 2 పేపర్స్ తీసుకుంటే, నెక్స్ట్ సిజర్ ఒకటి, ఇంకా ఫెవికాల్ ఆర్ ఫెవికిక్ ఏదైనా, ఫెవికాల్ ఆర్ ఫెవికిక్ ఏదైనా, ఫెవిస్టిక్. నెక్స్ట్ వైట్ పేపర్స్ ఉన్నా వైట్ పేపర్స్, లేదు కలర్ పేపర్స్ ఉన్నా కలర్ పేపర్స్. టేక్ 2 పేపర్స్. త్వరగా ఫాస్ట్గా రావాలి, అందరూ తీసుకొని త్వరగా ఫాస్ట్గా రావాలి. స్టోరీ విన్నారు కదా, మిషనరీ స్టోరీస్ విన్నారా? చాలా చాలా బాగుంది ఆంటీ గారు చెప్పిన స్టోరీ. మీకు విషయం తెలుసో తెలీదో, ఆంటీ కూడా మిషనరీగా వెళ్ళి వచ్చారు. వెళ్ళి మన సేవకి మన సహవాసానికి వచ్చి హైదరాబాద్లో పరిచయం చేస్తున్నారు. ఓకేనా? తీసుకొచ్చారా అందరూ? ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏ పేపర్ తీసుకున్నా, వైట్ పేపర్ అయినా ఎనీ కలర్ ఏ పేపర్ తీసుకున్నా కూడా దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఇట్లా ఇలా ఉంది కదా, ఇలా ఉన్న దాన్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, త్వరగా త్వరగా ఫాస్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసారా? చూపించాలి ఇట్లా. వెరీ గుడ్. జాయ్ అండ్ జాయ్, గిఫ్టీ, జెన్నీ చేయట్లేదా? జెన్నీ, రేచల్ వాళ్ళు, మార్టిన్. నన్ను అందరూ పేపర్స్ తెచ్చుకోవాలి. చూపించండి ఒకసారి మీ పేపర్స్, చూపించండి, సీజర్స్ అందరూ పేపర్స్ చూపించండి. కెమెరాకి చూపించండి ఒకసారి. వా, వెరీ గుడ్. మీరు రెడీ పిల్లలు. ఎప్పుడైనా కెమెరా ఆఫ్ చేసి చూపిస్తే మాకు కనిపించదు నాన్న, కెమెరా ఆన్ చేసి చూపించాలి. కెమెరా ఆన్ చేయండి, అందరూ ఆన్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రెడీ అక్క, మా పిల్లలు రెడీ. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ అక్క. మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఒక పేపర్ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా తీసుకున్నారు కదా, ఇలా తీసుకొని దీన్ని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా చేసాక ఇటువైపు 2 ఉంటాయి. ఈ మిడిల్లో ఇలా ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఇలా సిజర్ తీసుకొని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి. ఇంత గ్యాప్ తీసుకోవాలి పైన. ఫుల్గా మొత్తం ఫాస్ట్గా పై వరకు రానివ్వద్దు ఎవ్వరు. ఇంత గ్యాప్ తీసుకొని ఇలా 2 ఉన్నాయి కదా, ఈ 2 పేపర్స్, ఈ 2 ఇలా పైన పెట్టుకొని కిందున్న పేపర్ని
కింద ఉన్న డౌన్ ఉంది కదా, ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ చూడండి, కట్ చేసాను చూడండి. ఇంత చూసారా? ఈ సైజులో ఇక్కడ వరకు, చివరి వరకు కూడా ఇలా కట్ చేయాలి. కట్ చేయండి ఫాస్ట్గా. 1 2 3 4 వచ్చాయి. 5 6 7 8 9 10. ఇలా 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 కట్ చేస్తున్నారా? అయ్యా అక్క వీడియో స్ట్రక్ అయినట్లు ఉంది చూడండి అక్క. వస్తుంది ఒక నిమిషం. పిల్లలు వెరీ గుడ్. అట్లా కట్ చేయండి నాన్న మొత్తం. ఆ లైన్ మొత్తం అలా చిన్నగా కట్ చేస్తా ఉండండి. ఏది ఎవరు పేపర్స్ చూపించండి, ఎవరెవరు కట్ చేస్తున్నారో ఒకసారి. వావ్, ఎల్లో వావ్. కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్, ఇంకా వావ్. కానీ కేర్ఫుల్ నానా, సిజర్స్ తోటి ఐస్ కి దూరంగా పెట్టుకోండి. వెరీ గుడ్. చేసేసారా? ఎక్కడి వరకు కట్ చేశారు చూపించండి ఒకసారి. ఇగో నల్ని అన్మ్యూట్ చేయి. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క, అన్మ్యూట్ చేసుకోండి. కట్ చేస్తారా అందరూ? ఫాస్ట్ గా అయిపోవాలి, టైం అవుతుంది. చేసేస్తున్నాం. ఓకే, చూడండి, ఓపెన్ చేయండి. ఇట్లా వచ్చిందా? ఇట్లా మీకు పైన ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఉండాలి, 1 ఇంచ్ వరకు. ఇటువైపు కూడా కొంచెం గ్యాప్ ఉండాలి, 1 ఇంచ్ వరకు. మిడిల్లో హాఫ్ ఇంచ్ వరకు ఈ పేపర్స్ చూడండి ఎలా వచ్చింది కట్ చేసి. చూసారా? వచ్చాయా? కట్ చేస్తారా అందరూ? చూపించాలి. వెరీ గుడ్. దేవి వైజాగ్, జెండీ రేచల్, మిడిల్లో నుంచి కట్ చేయమని చెప్పాను. ఇటువైపు కార్నర్స్ ఫస్ట్ ఇట్లా రావాలి. ఇది ఓపెన్ ఇలా ఉండాలి, ప్లెయిన్ గా, కటింగ్ అవ్వకూడదు. ఇటువైపు కటింగ్ అవ్వకూడదు, మిడిల్లోనే కట్ అవుతుంది. ఓపెన్ కన్ఫ్యూజ్ చేయండి అయిపోయారు పిల్లలు. కదా? ఒక్కసారి ఇలా ఓపెన్ ఓపెన్ చేసి చేయండి చూపించండి. అందరూ. వెరీ గుడ్. కొంతమంది కరెక్ట్ గా కట్ చేశారు. ఓకే, ఏం పర్లేదు, మ్మ్. నెక్స్ట్ టైం ట్రై చేయండి. అందరూ మాక్సిమం దీంతో కట్ పాటు చేశారు అక్క. ఇంకో పేపర్ కూడా తీసుకోండి. ఇలా 2 పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ పేపర్, ఇది కట్ చేసిన పేపర్. నెక్స్ట్ ఇలా పెట్టండి. ఇలా 2 పేపర్స్ పెట్టండి. వచ్చాయా? ఇదిగోండి. చేశారా? దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఎట్లా? మిడిల్లోకి ఇట్లా తీసుకున్నారు కదా, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. వస్తుందా మీకు ఇట్లా షేపు? వస్తుంది కదా? వస్తుందా? ఇప్పుడు ఈ 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 2 పేపర్స్ ని, ఒక పేపర్ ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి దీని మీద. ఏవైతే
కట్ చేసిన పేపరు నెక్స్ట్ తీసుకున్న పేపర్కి ఈ కార్నర్స్ ఇక్కడ ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి స్టిక్ అయింది. స్టిక్ అయిందా? వెరీ గుడ్. చేస్తున్నారా అందరూ? మ్యూట్ తీయాలి. మ్యూట్ తీస్తేనే వినిపిస్తుంది, మ్యూట్ తీయకపోతే వినిపించదు. నెక్స్ట్ ఇటువైపు కూడా స్టిక్ చేయాలి. చూడండి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిక్ చేయాలి. ఓకేనా? వచ్చిందా అందరికి? చూపించాలి. ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ చేశారు. ఓకే, ఫెవికల్ లేకపోయినా ఫెవిస్టిక్ లేకపోయినా స్టాప్లర్ ఉంటుంది కదా, స్టాప్లర్కి ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక పిన్ కొట్టేసినా సరిపోతుంది. పిన్స్ ఉంటే స్టాప్లర్ ఉంటే ఇక్కడ ఒకటి, ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి కొట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? భలే చేశారు. దేవి వైజాగ్ కంప్లీట్, మార్టిన్ కంప్లీట్, జెన్నీ రేషల్ స్టార్టెడ్, గిఫ్టీ అభి షోమిమా, రీలెం, జోస్నా, రాజీ, వెరీ గుడ్. నెక్స్ట్ చేస్తున్నారు. కంప్లీట్ చేయాలి ఫాస్ట్ గా, టైం అయిపోయింది. ఇది ఎలా కనిపిస్తుందిరా? ఎవరైనా చెప్పండి, ఇది ఎలా కనిపిస్తుంది? ల్యాంప్. ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు? క్లాస్ ఎవరు? ఓకే, ఇది ల్యాంప్ లా కనిపిస్తుంది కదా, ఇది ల్యాంప్. ఓకే, చేశారా అందరూ? దీని మీద వాక్యం ఉంది ఒకటి. ఏం వాక్యం గుర్తుందా ఎవరికైనా? ల్యాంప్, వెలుగు. నీ వాక్యము నా పాదములకు వెలుగునై ఉన్నది. ఏంటిది వాక్యం? నీ వాక్యము చెప్పాలి. నా పాదములకు దీపము, నీ నా వాక్యము త్రోవకు నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. వెలుగునై ఉన్నది. ఏంటిది? కీర్తనలు 119 చాప్టర్ 119వ కీర్తన వర్సెస్ 105 105. ఇది ల్యాంప్ కదా. దీంట్లో మనం చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం కదా, చాలా విషయాల్లో. స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మన పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, మనల్ని వదిలేసి వెళ్తున్నప్పుడు, ఇంకా స్కూల్లో టీచర్ హోంవర్క్స్ చేస్తారా అనగానే భయపడుతూ ఉంటాం. ఇంకా ఇంకొకటి ఉంది, ఏంటి చెప్పాలి? అది ఎగ్జామ్ అనగానే భయపడతావా? లేదా భయపడరా? వెరీ గుడ్, మీరైతే చాలా మంచోళ్ళు. నేనైతే ఎగ్జామ్ అనగానే టెన్షన్. ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు కూడా టెన్షన్. భయపడుతూనే ఉంటాం కదా ప్రతి విషయానికి. భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే మనకి దేవుడు తోడుగా ఉన్నాడని ఆ నమ్మకం అనేది మనకి దేవుడు ఇచ్చారు.
ఆ నమ్మకం మనం దేవుడి మీద మనం పెట్టుకోవాలి. అలాగే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఉంది కదా. ఇది ల్యాంప్. ఈ ల్యాంప్ అనేది మీరు చేసింది మీరు షోలో పెట్టుకోవచ్చు, మీరు మీ చిల్డ్రన్స్ రూమ్ లో పెట్టుకోవచ్చు. ఏదైనా చిన్న ల్యాంప్ కూడా మీరు ఇట్లా పెట్టి టేబుల్ మీద మీరు పెట్టుకోవచ్చు, కనిపిస్తుంది. ఓకేనా? అయితే ఇంకొకటి చిన్నది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా కూడా దేనినైనా కూడా జయించగల శక్తిని మనకి దేవుడు ఇస్తాడు. అట్లానే నీ పాదములకు అంటే మన పాదాలు ఎక్కడా కూడా తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఓకేనా? ఎంతమంది అయితే చేస్తారా? కంప్లీట్ గా చేసిన వాళ్ళకి చూపించండి. దీని మీద చిన్న వాక్యము, ఇది కీర్తనలు 105. ఇక్కడ చిన్నది రాయండి. కీర్తనలు 119, 119 కీర్తన 105. ఓకే, ఇది ఈ వాక్యాన్ని బై హార్ట్ చేయండి. ఓకేనా? రజని క్లోజ్. ఓకే, సరే నాన్న, చక్కగా మంచి యాక్టివిటీ చేసి చూపించిన ఆంటీకి థ్యాంక్స్ చెప్దాము మనం. సరే, థ్యాంక్ యూ. ఓకే. యాక్షన్ సాంగ్స్, స్టోరీస్, యాక్టివిటీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్స్ చేద్దామా? అదే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా మీకు. మనం చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు ఏసైకి ప్రేయర్ చేయాలి, ఏసైతో సహవాసం చేయాలి, అన్నీ చేయాలి. కానీ మనం ఇంకొకటి కూడా చేయాలి. ఎవరు చెప్తారు? ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్తారా? అది మనం ప్రేయర్ చేయాలి, బైబుల్ చదువుకోవాలి, చర్చ్కి వెళ్ళాలి, అన్ని చేయాలి. కానీ ఇంకొకటి చేయాలి. ఎవరైనా చెప్తారా? పేరెంట్స్ మాట వినాలి. ఓకే, ఇంకా ఫ్రెండ్షిప్ ఒబే చేయాలి. ఒబే Okay. చేయాలి. ఓకే, గుడ్. ఇంకా ఫ్రెండ్షిప్ తో ఇంకా క్విజ్ చేయాలి. క్విజ్ సరే, నేను ఒక హింట్ ఇవ్వనా? మీకు ఎవరైనా ఒక ఫ్రెండ్ నచ్చింది అంటే, మీకు ఎవరైనా బాగా ఒక పర్సన్ నచ్చారంటే ఆ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు సపోజ్ మీ మమ్మీ అంటే మీకు బాగా నచ్చింది. అరే మా మమ్మీ బాగా కుక్ చేస్తుంది, మా మమ్మీ బాగా నాకు రెడీ చేస్తుంది, మంచి థింగ్స్ కొంటది అని చెప్పి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారా లేదా? చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు? హ్యాండ్ రైస్ చేయనకు. దేవునితోని షేర్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాం. అమ్మ గురించి, నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ గురించి, అందరి గురించి మనం ఏం చేస్తామంటే షేర్ చేసుకుంటాం. అలానే ఇజ్రాయేల్ చిన్నది, ఒక చిన్న అమ్మాయి అంట, తన్ని బానిసగా తీసుకెళ్ళిపోయారు. కానీ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? మా ఊర్లో మంచి సేవకులు ఉన్నారు, మా సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రేయర్ చేయించుకోండి, మీకు కుష్టంతా పోతుంది అని చెప్పి సువార్త చెప్పింది. ఏం చెప్పింది? సువార్త చెప్పింది. మనం కూడా ఏం చేయాలి? యేసయ్య అంటే మనకి చాలా ఇష్టము, యేసయ్య తోటి మాట్లాడతాము, యేసయ్య తోటి ప్రేయర్ చేసుకుంటాము, ఇంకా బైబుల్ చదువుకుంటాము. అలానే యేసయ్య గురించి మన ఫ్రెండ్స్ కి చెప్పాలి. ఎంతమంది చెప్తారు? మనకి ఎవరైనా ఒక పర్సన్ ఇష్టం అంటే ఆ పర్సన్ గురించి మనం వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండం కదా. అలానే మనకి యేసయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి మనం యేసయ్య గురించి, యేసయ్య యొక్క మంచితనం గురించి, యేసయ్య యొక్క గొప్పతనం గురించి మనకి అందరికి షేర్ చేస్తూ ఉండాలి. ఓకే, యాక్షన్ సాంగ్ అందరూ చేద్దాం నిలబడి. ఓకే, ఇజ్రాయేల్ చిన్నది యాక్షన్ సాంగ్ అందరి నుంచొని చేయాలి. ఓకే, ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది, ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది, ఇశ్రాయేలు చిన్నది ఎంతో
చక్కగున్నది చెరగొనిపోయిన వారి ఇంట కొరత తీర్చగోరి ఉన్నది కోపము చకవారి పైన శుభవార్త చెప్పి ఉన్నది చెరగొనిపోయిన వారి ఇంట కొరత తీర్చగోరి ఉన్నది కోపము చకవారి పైన శుభవార్త చెప్పి ఉన్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది నమ్మిన నయమాను వెళ్ళాడు దైవజనుని మాటకు కోపగించాడు నమ్మిన నయమాను వెళ్ళాడు దైవజనుని మాటకు కోపగించాడు పనివాని మాటకు లోబడి ఉన్నాడు యోర్దానుల 7 మార్లు మునిగియున్నాడు పనివాని మాటకు లోబడి ఉన్నాడు యోర్దానుల 7 మార్లు మునిగియున్నాడు పుష్టుపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు పుష్టుపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చిట్టి చెల్లెలా చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చిట్టి చెల్లెలా ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పవా ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పవా యేసు వార్త చాటి చెప్పవా యేసు వార్త చాటి చెప్పవా వెరీ గుడ్. చాలా చక్కగా చేశారు పిల్లలు మీరందరూ. ఓకే, సరే. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఏంటి అందరూ వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారా? ఓకే. పిల్లలు అందరు చాలా చక్కగా ఉన్నారా? ఇశ్రాయేల్ చిన్న దానిలాగా మనం కూడా ఏసై మాట చెప్దాం. అందరికి చెప్దామా లేదా? స్కూల్లో మీ ఫ్రెండ్స్ కి ఏసై గురించి చెప్పేటప్పుడు షైగా ఫీల్ అవ్వకూడదు, భయంగా ఫీల్ అవ్వకూడదు. ఏ విషయాలైనా డేర్ గా మనం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్దాం. ఓకే, ఆబ్జెక్ట్ లెసన్ ఎంతమందికి ఇష్టం? వీడియోస్ ఆన్ చేసి నాకు ఆన్సర్స్ చెప్తేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను. అందరూ నేను ఒక్కొక్కరి పేర్లు పిలుస్తా, అందరూ ఆన్ చేయాలి. పిల్లనా? పిలుస్తున్నా. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఆన్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం స్టోరీ విన్నాం కదా. ఎవరి స్టోరీ విన్నాము? ఎవరు చెప్తారు? మిషనరీ స్టోరీ ఎవరి గురించి విన్నాం మనం? చెప్పాలి. అన్మ్యూట్ చేసేసుకోండి అందరూ, ఏం కాదు, చక్కగా ఆన్సర్ చేయండి. మిషనరీ స్టోరీ ఎవరిది విన్నాం మనం? అన్మ్యూట్ చేయండి. లవ్లీ. సరే, మీకు అన్మ్యూట్ చేయట్లేదు ఎవరు? డార్లిన్ రోజ్ గురించి విన్నాం కదా. ఓకే, సరే. దీపిక అక్క, మీరు క్వశ్చన్స్ కొన్ని కంటిన్యూ చేయండి. మేరీ జోన్స్. ఓకే, సరే. ఇప్పుడు నా చేతిలో ఒక మ్యాచ్ బాక్స్ ఉంది. నా చేతిలో ఏముంది?
మ్యాచ్ మ్యాచ్ బాక్స్. బాక్స్. మ్యాచ్ బాక్స్. ఈ మ్యాచ్ బాక్స్ ని మనం ఇట్లా వెలిగిస్తే ఫైర్ వచ్చిందా లేదా కదా? యేసయ్య మనల్ని చాలా మంచి వారిగా, మంచి హార్ట్ తోటి, చాలా ధైర్యంతో మనల్ని క్రియేట్ చేశారు. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ గ్లాస్ లో వాటర్ కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా? చాలా ధైర్యంతో నింపిన మనం ఏమవుతామో తెలుసా? చాలా చాలా వాటికి భయపడుతూ ఉంటాము. ఇప్పుడు ఆ డార్లిన్ రోజుని పట్టుకొని చెరసాల్లో వేసి వాళ్ళ హస్బెండ్ ని చంపేసిన ఏసే మీద ఫెయిత్ పోయిందా తనకి? పోయిందా? ఏసే లేదు, ఏం లేదు, అమ్మో నా వల్ల కాదు, నేను ఇన్ని కొట్లు తనలేను, ఎన్ని తిట్లు నా వల్ల కాదు, ఏం కాదు, మా ఆయన్ని చంపేశారు, ఎన్ని బాధ, నా వల్ల కాదని ఏసని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందా తను? వదిలిపెట్టలేదు కదా? ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ ఏంటంటే వరల్డ్, ప్రపంచం. ఈ ప్రపంచంలో చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని, అంటే మీకు ఏవే వస్తే, అమ్మ కొట్టిద్దనో, నాన్న కొట్టాడనో, అమ్మ నన్ను ప్రేమించట్లేదనో, టీచర్స్ ప్రేమించట్లేదనో, టీచర్స్ కొడుతున్నారనో, ఎగ్జామ్స్ అనో, ఇంకా మీకు బల్లి, పిల్లి, కుక్క, ఏ భయములు ఉన్నా సరే, ఇదేంటి, ఈ గ్లాస్ లో ఉన్న మీ భయాలు మనకు వచ్చేవి, టెంప్టేషన్స్ కానీ ఇంకేదైనా, ఈ వరల్డ్ లో మనం వెళ్ళినప్పుడు ఈ వరల్డ్ లో మునిగిపోతాం. ఒక్కొక్క మ్యాచ్ బాక్స్, ఒక్కొక్క స్టిక్, ఒక్కొక్క ప్రాబ్లమ్, ఒక్కొక్క పర్సన్ ఈ వరల్డ్ లోకి వెళ్ళిపోయి చాలా చాలా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతారు. అవునా? అప్పుడు మనము ఫెయిత్ లేకుండా, ఏసే మీద ప్రేమ లేకుండా, ఏసే నాతో ఉన్నారనే ధైర్యం లేకుండా, అన్నిటికీ భయపడుతూ, ఏడుస్తూ, టెన్షన్ పడుతూ, లేకపోతే ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఏడ్చుకుంటూ ఉంటే, మనం ఈ వరల్డ్ లో మనం ఏం చేయలేము. ఏసే మీద ఫెయిత్ లేకుండా, ఏసే తోటి ఫ్రెండ్షిప్ లేకుండా, ఏసే తోటి మనము సహవాసం చేయకుండా, మనము ఈ టెంప్టేషన్స్ లో ఉన్నప్పుడు, మునిగిపోయినప్పుడు చాలా భయము అన్ని ఉంటాయి. ఓకే, ఇవి ఇందుట్లో నుంచి తీసి మనం ఈ వరల్డ్ లో ఉన్న టెన్షన్స్ అన్నిటితోటి, అన్ని ప్రాబ్లమ్స్ తోటి ఈ వరల్డ్ లో పడిపోయిన మనము ఫెయిత్ లేకుండా, ఏసై తోటి ఫ్రెండ్షిప్ లేకుండా బయటకు వచ్చి ఏసై కోసము మనము వెలిగించబడాలి అంటే ఫైర్ వస్తుందా? ఇందాక వచ్చింది కదా? ఇందాక వాటర్ లోకి వెళ్ళక ముందు మనకేమొచ్చింది? ఫైర్ వచ్చిందా లేదా? చెప్పాలి నాకు, అందరు థమ్స్అప్ అయినా చూపించండి. వచ్చింది కదా? కానీ ఈ అన్ని వాటితోటి మనకి ఏసయ్య నాకున్నారు అనే ధైర్యం లేకుండా, ఏసయ్య నన్ను నిలబడతారనుకుండా, ఏసయ్య కోసం నేను ఏదైనా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ మనం లేకుండా ఈ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న వాటికి మనం మునిగిపోయి వచ్చి ఏసయ్య కోసము మనము బర్న్ అవ్వాలి, ఏసయ్య కోసము మనం నిలబడాలి అంటే మనము నిలబడలేము. ఫైర్ వస్తుందా? ఎంత గీసినా రాట్లా. సరే, ఇంకొక స్టిక్ తీసుకొని చైనా చూడండి, ఫైర్ వస్తుందా? వాటర్ లోకి వెళ్ళిన మ్యాచ్ బాక్స్ లో ఉన్న స్టిక్ ఫైర్ రానట్లే, మనం ఏసై కోసం ఏదైనా చేయాలి అంటే, ఏసై తోటి ఫ్రెండ్షిప్ చేయకుండా, ఏసై తోటి మనము రిలేషన్ మెయింటైన్ చేయకుండా, మన హార్ట్ ని క్లీన్ చేసుకోకుండా, ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజు మనము ఒప్పేసుకోవాలి. మన హార్ట్ లో ఏదైనా గిల్టీ ఉందంటే, అరే నేను ఈ తప్పు చేశాను కదా, అప్పుడు మనం ఏం చేయాలి? నైట్ వెళ్ళి ఏసై దగ్గర మోకరించి, ఏసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి ఏసయ్య అని చెప్పి మనము ఒప్పేసుకున్నప్పుడు, అప్పుడు మనల్ని ఏసయ్య తన కొరకు మనల్ని నిలబెట్టుకుంటారు. అప్పుడు ఆ డార్లిన్ రోజ్ ఎంత కష్టాలు వచ్చినా, ఎంత వచ్చినా, ఎలాగో స్ట్రాంగ్ గా నిలబడిందో, ఏసయ్య మనల్ని కూడా అలాగే నిలబడతారు. నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ మ్యాచ్ బాక్స్, ఓకే, మ్యాచ్ స్టిక్, ఇది టూత్ పేస్ట్. ఈ టూత్ పేస్ట్ ఏంటంటే, ఏసయ్య మనతో ఉన్నారనే నమ్మకం, విశ్వాసము, ఇంకా అన్ని
అన్ని అన్నమాట. ఏసై నాతో ఉన్నారు, నాకు ఫ్రెండ్షిప్ గా ఉన్నారు, ఏసై నన్ను ఎలాంటి సిచ్యువేషన్ అయినా నన్ను విడిపిస్తారు అని డార్లిన్ రోజు ఎలా అంత కాన్ఫిడెంట్ ఉందో అలాంటిగా మనము ఈ వరల్డ్ లో ఉన్న వాటికి వెళ్ళిపోయి మునిగిపోయినప్పుడు అప్పుడు మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్ని తీసేసి దీన్ని బర్న్ చేస్తే తెలుసా ఎలా బర్న్ అవుతుందో తెలుసా? లోని ముంచినా సరే ఇది బర్న్ అవుతుంది, అవునా? చూడండి, పేస్ట్ లో ముంచిన వాటర్ లో ముంచినా సరే మనకి అది పేస్ట్ ఎలా కవర్ చేస్తుందో ఏసుతో ఉన్నప్పుడు మనము ఏసయ్య మనకు ఒక ప్రొటెక్షన్ వేస్తారు. ప్రొటెక్షన్ వేసినప్పుడు మనం ఏసై కోసము అవన్నీ తట్టుకొని నిలబడి ఏసై కోసము మనము బర్న్ అయి ఇతరుని వెలిగిస్తాము. అది ఇతరుల అప్పుడు వాళ్ళు కూడా అమ్మో వీళ్ళు ఇప్పుడు డార్లిన్ రోజు విని మనం అందరం ఎలాగా ఇన్స్పైర్ అవుతున్నాము, అరే నేను కూడా అలా ఉండాలి, నన్ను ఎవరైనా కొట్టినా సరే ఎవరైనా తిట్టినా సరే ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసినా అనే సరే ఆ అమ్మాయిని చూసి మనం ఎంత బాగా నేర్చుకుంటున్నాం కదా. ఎవరు మళ్ళీ ఈ రోజు మన గ్రహం స్టెయిన్స్ వైఫ్ కూడా ఎంత మంచి స్టేట్మెంట్, 25 years అయిందంట. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలాగో దేవుని కొరకు వెలిగించబడ్డారని వాళ్ళు చెప్పినప్పుడు మనము కూడా వాళ్ళలా ఉండాలి అనుకుంటున్నాం కదా. అప్పుడు మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారనమాట తర్వాత రోజుల్లో తరతరాల్లో అప్పుడు మీరాంటీ మంచి స్టోరీ చెప్పారు, మీరాంటీ కూడా అలానే జీవిస్తున్నారు, లేకపోతే మన పెద్దయ్య గారు ఉన్నారు, పెద్దయ్య గారు లాగా నేను ఉండాలి, రూత్ ఆంటీ వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళ ప్రేమ ఎలా చూపిస్తున్నారో మనం కూడా ఇతరులకు అలానే ప్రేమ చూపించాలి అని మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం కదా. వాళ్ళు కూడా అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫెయిత్ ఉంచి గాడ్ మీద డిపెండ్ అయినప్పుడు సాతాను పారిపోయింది. మనం అప్పుడు ఏసై కోసము వెలిగించబడతాం. ఓకే, ఓకేనా పిల్లలు అందరూ? అర్థమైందా మీ అందరికి? మనం ఇలా వెలిగే వారిలా ఉండాలా లేకపోతే వాటర్ లో పడిపోయినా ఆరిపోయే వారిలా ఉండాలా చెప్పండి? వెలిగించబడే వాళ్ళగా ఉండాలి. మనం వెలగాలి, ఇతరుని వెలిగించాలి. ఓకేనా? సరేనా? ఓకే, చిన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమ్ అంటే ఎంతమందికి ఇష్టం? రెడీ? ఓకే, సరే. ఎవరు ప్రేయర్ చేస్తారు? పిల్లలు ఎవరైనా మీరు ఒకరు ప్రేయర్ చేయండి. ఎవరు చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ చేస్తారు. ఓకే, జోస్న. పరిశుద్ధురా గొప్ప తండ్రి, రోహిత్ మీకు మీకే వందనాలు ఏసయ్యా. రోహిత్ చిడపంతో ముందు మన్నించారు కదా ఏసయ్య. మమ్మల్ని ఈ రోహిత్ అనుకో మీకే వేళ స్థితులు స్తోత్రాలు ఏసయ్య. ప్లీజ్ జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు మీకే వందనాలు ఏసయ్య. మేము మంచిగా అక్కలు చెప్పే మాట వినడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. ప్లీజ్ మేము మిషనరీ స్టోరీ విన్నాం కదా ఏసయ్య. డైలీ రోజు ఎట్లాగున్నో మేము కూడా అలా ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. మేము ఎగ్జామ్స్ అంటే భయపడతాం కదా ఏసయ్య, మేము అట్లా భయపడకుండా మీకోసం వెలగడానికి ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, మేము ఎన్నో యాక్టర్ సాంగ్స్ వింటాం కదా ఏసయ్య, దాన్ని బట్టి మేము ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. అలాగనే మేము స్టోరీ విని విడిచిపెట్టేలాగా ఉండద్దు కదా ఏసయ్య, మేము విని నేర్చుకునేలాగా ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరే మాకు తోడుగా ఉన్నందుకు మీకే వేలాది స్థితులు స్తోత్రాలు ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య, మేమే అల్లరి చేయొద్దు ఏసయ్య. మేము అక్కలు చెప్పే మాటలు వినడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య, నా చిన్న కొద్ది ప్రశ్నలకు ఇటువంటి ప్రతిఫలం దయచేయమని ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఇంకెవరైనా చేస్తారా? ఇంకెవరైనా? జాషువా కల్కట్టా ప్రే చేస్తారన్నా? ఓకే, జాయ్ ప్రే చేస్తారా? ఏసయ్యా, అందరూ
ఫుట్బాల్ ఉన్నతం సంగీత నేను స్కూల్లో బర్వాలో ఉన్నత సంగీతం. ఆమేన్. సరే పిల్లలందరం గేమ్ ఆడదామా? వెరీ గుడ్. సరే లవ్లీ అక్క ఏవైనా సాంగ్స్ ప్లే చేయండి లవ్లీ అక్క ఆడియోలో. ఓకే. అయితే సాంగ్ అందరూ ఒక వైట్ పేపర్స్ తెచ్చుకోండి. ఏ పేపర్ అయినా పర్లేదు, ఏదైనా ఒక వైట్ పేపర్స్. టపటప త్వర త్వరగా పెట్టాలి. ఒక వైట్ పేపర్ రెడీగా పెట్టుకోండి. ఓకే స్టార్ట్. తెచ్చేసుకున్నారు అందరు వైట్ పేపర్స్? ఇట్లా హెడ్ మీద పెట్టుకోండి ఒక్కొక్కళ్ళు. ఓకే పెట్టుకున్నానా నేను? అక్క అది వస్తుందా పెట్టుకొని సౌండ్? వస్తుంది లవ్లీ. ఇది పెట్టుకొని ఆ మ్యూజిక్ అక్క వాళ్ళు ఆపేంత వరకు మనము ఈ పేపర్ పడకుండా ఏదో ఒకటి యాక్షన్ చేయాలి. ఇట్లా ఏదో ఒక మూమెంట్, కానీ పడితే అవుట్. ఓకేనా? చేద్దామా? తెల్లా తెచ్చుకో పేపర్. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. హెప్సీ ఇంకా ఎవరు నాన్న వీడియోస్ ఆన్ చేయాలి. అక్క అసలు పిల్లలు రెడీ అక్క, పేపర్స్ తెచ్చేసుకున్నాను. ఓకే అవునా? ఓకే అంటే మేము వేరే పిల్లలు ఎవరైనా ఆన్ చేస్తారేమో చూస్తున్నా. ఓకే నేను కూడా చేస్తా. లవ్లీ అక్క, రాజీ అక్క, గ్లోరీ అక్క, అందరూ టీచర్స్ కూడా ప్లీజ్. ఓకే సరే మేము అవుట మీరు అవుట చూద్దాం. టీచర్స్ వర్స్ కిడ్స్. అక్క నాకు గ్లోరీ అక్క కనిపించట్లా. గ్లోరీ అక్క కనిపించట్లా. గ్లోరీ అక్క, దీపిక అక్క. ఓకే డన్. స్టార్ట్. ఓకే డన్. అందరూ ఎవరైనా ఆడొచ్చు, పేరెంట్స్ అయినా ఎవరైనా ఆడొచ్చు. జస్ట్ ఓకే లవ్లీ స్టార్ట్. అక్క ఎవరు గెలిచారు అక్క? ఓడిపోయిన అనుష ఇంకా చాలా మంది విన్నారు. నేనే ఓడిపోయాను. నాకు ఎన్నిసార్లు ఓడిపోయింది తెలుసా? పిల్లలు యాక్షన్ కూడా చేస్తున్నారు అక్క. వావ్. అవును. ఇంకొకసారి పెడతాను అక్క వాళ్ళు. ఓకే డన్. వేరే సాంగ్. ఈ సాంగ్ పెడుతున్నాను ఇదే.
చాలా వావ్ వెరీ గుడ్ పిల్లలు. రంజిత, చాలా మంది చాలా చక్కగా చేశారు. అందరూ పనీషా, మార్టిన్, మెల్విన్, కుమార్, జెన్నీ, జాయ్, అందరూ మమ్మీ నా అందరూ పేరు భార్గవి. చెప్పలేదా? నాకు కూడా స్నేహ, అందరూ సుధా, అందరూ చాలా చక్కగా ఆడారు. ఇంకోసారి ఆడదామా, క్లోజ్ చేద్దామా? థమ్స్అప్ చూపించండి, ఆడదామండి. లేదు అంటే ఇట్లా చూపించు. లేకపోతే unmute చేసి ఆ? లెట్స్ ప్లే. ఓకే, సరే లవ్లీ, ఇంకొక్కసారి సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం సైన్యములతో యేసే అధిపతి ఆ ప్రభుకే లోబడు సైన్యములము సైన్యములతో యేసే అధిపతి ఆ ప్రభుకే లోబడు సైన్యములము సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం ద్వేషం కాదండి ప్రేమ చూపేదం మోసం కాదండి మేలు చేసేదం ద్వేషం కాదండి ప్రేమ చూపేదం మోసం కాదండి మేలు చేసేదం సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం సైనికులం మేము సైనికులం యేసుని సైనికులం ధైర్యముతో పోరాడే సిలువ సైనికులం సిలువ సైనికులం సిలువ సైనికులం. ఓకే పిల్లలు, చాలా చక్కగా చేశారు అందరూ. చాలా బాగుంది గేమ్. బాగుందా? అన్మ్యూట్ సూపర్ చేసుకున్నాను. అక్క, సూపర్ సూపర్ సూపర్. ఓకే, బాగుంది అక్క, బాగుంది అక్క. బాగుంది సూపర్ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అందరినీ ఇలా జూమ్ లో సండే స్కూల్ కి కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఓకేనా? సరే, అందరూ కళ్ళు మూసుకుంటే క్లోజింగ్ ప్రేయర్ మన మధ్య ఉన్న మేరీ ఆంటీ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. కళ్ళు మూసుకోండి అందరూ. 1 2 3. అది మర్చిపోయే పిల్లలు, సారీ. మెమరీ వర్స్, మనము మెమరీ వర్స్ నేర్చుకోవాలి. దీపిక ఆంటీ మన మధ్య ఉన్న దీపిక ఆంటీ మెమరీ వర్స్ చెప్తారు. దీపిక అక్క, దీపిక అక్క,
దీపిక అక్క ఓకే అక్క అనౌన్స్మెంట్ ఇవ్వండి లోపు. ఓకే సరే. కూర్చున్నాను. ఎవ్రీ సండే లవ్లీ. అవునక్క ఫిబ్రవరి నుంచి. ఓకే. అందరము నెలలో ఒక్కసారే కదా మనం సండే స్కూల్ పెట్టుకుంటున్నది, ఆన్లైన్ లో సండే స్కూల్. అవును కదా? ఎవ్రీ సండే ఎంతమంది పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారు? ఎవ్రీ సండే ఇలా సండే స్కూల్ ఆన్లైన్ లో పెడితే ఎంత బాగుంటది అనిపించిన వాళ్ళందరికీ. వావ్! మీ అందరికి ఇంట్రెస్ట్ ఉందా? మరి ఇలా తక్కువ స్ట్రెంత్ తో కాకుండా చక్కగా మనకి స్టార్టింగ్ లో 100, 150, 180 అంతమంది జాయిన్ అయ్యారు. అలా మనము జాయిన్ అవ్వాలి, మన ఫ్రెండ్స్ ని జాయిన్ చేపించాలి. ఓకే. ఫిబ్రవరి నుంచి మనకి ఎవ్రీ సండే ఈవినింగ్ 6 to 8 o'clock కి మనకి సండే స్కూల్ ఉంటది. ఓకే. ఎవ్రీ సండే మీరు చర్చెస్ మీ సండే స్కూల్ కి అటెండ్ అవ్వండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో సండే స్కూల్. స్కూల్ ట్యూషన్ ఎలా ఉంటది మీకు? అది స్కూల్, ఇది ట్యూషన్ లాగా అట్లానే అనుకోండి. ఓకే. అలానే ఎవ్రీ సండే ఈవినింగ్ 6 to 8 కి సండే స్కూల్ ఉంటుంది. చాలా మంది ఊర్లలో సండే స్కూల్స్ కూడా జరగట్లేదు కదా, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి. అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే. దీపిక నెక్స్ట్ కరాలేదా? ఇంకా 4th ఫ్రైడే నుంచి సండే స్కూల్ ఉండదు పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ మంత్ నుంచి 4th ఫ్రైడే ఉండదు. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ సండే ఏ అక్క అంతే కదా రాజీ అక్క? ఆ, అవును. చక్కగా మనం అందరినీ ఎవ్రీ ఎవ్రీ సండే చూడొచ్చు మనం. అవును. అవును ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సండే స్కూల్ కూడా లేదురా. ఎక్కడ అవునక్క సండే స్కూల్? సండే స్కూల్ కూడా లేదు. అలాంటి వాళ్ళకి మంచి బెనిఫిట్. మంచి ఆపర్చునిటీ. చక్కగా పిల్లలు మంచి మంచి games పెట్టుకోవచ్చు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవచ్చు, చాలా చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు కదా. వెరీ గుడ్ పిల్లలు. సో మనందరం సండే ఎవ్రీ సండే కలుద్దాము, చాలా విషయాలు నేర్చుకుందాము. ఇప్పుడు మనం మెమరీ వర్స్ కూడా నేర్చుకుందాం. అక్క దీపిక అక్క అక్క ఉన్నారా? ఓకే అక్క అక్క లేదనుకుంటా. సార్ కాల్ చేస్తాను. ఎవ్రీ సండే అరే మేరీ జోన్స్, అక్క రజనీ అక్క ఎదుగు మెమరీ వర్స్ అక్క సెండ్ చేసే చూడండి. మేరీ జోన్స్ ఆల్రెడీ ఉందిరా నా దగ్గర. సార్ అక్క ఓకే వస్తుందేమో అని. అక్క బిజీగా ఉన్నారంట. ఓకే సరే. లవ్లీ, స్టోరీ విన్నారు కదా, మన పిల్లల్ని ఈ లోపల ఒక 2 క్వశ్చన్స్ అడుగు. మేరీ జోన్స్ లవ్లీ అక్క ఇద్దరు కలిసి క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరు ఆన్సర్స్ చెప్తారో చూద్దాం. ఓకే పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్, తను ఏ దేశంలో సేవ చేసింది? చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి అందరు. పాపువా న్యూగినియా. ఎస్ వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పింది? నేమ్ చెప్పండి ఎవరు. క్లాప్స్. చెప్పిన వాళ్ళకి క్లాప్స్ కొట్టండి పిల్లలు. హదస్సా క్లాప్స్. 1 2 1 2 3. ఓకే 1 2 1 2 3. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, తన పేరేంటి? మిషనరీ స్టోరీ విన్నాం కదా, తన పేరు చెప్పండి. అన్మ్యూట్. 1 minute ఆగండి. డార్లింగ్ రోజ్. అన్మ్యూట్ అయింది చూడండి. నాన్న అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. డార్లింగ్ రోజ్. డార్లింగ్. ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు అందరికి క్లాప్స్. తర్వాత వాళ్ళని బంధించి ఎక్కడ పెట్టారు పిల్లలు?
ప్రిజన్ ప్రిజన్ లో పెట్టారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఫస్ట్ ఎవరు చనిపోయారు? వాళ్ళ హస్బెండ్ డార్లినా లేదా వాళ్ళ హస్బెండ్? ఎస్. వాళ్ళ హస్బెండ్ నేమ్? ఓకే ఓకే. తర్వాత తిని ఎక్కడ పుట్టింది? తిని ఏ దేశంలో పుట్టింది? అమెరికా. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ లో ఆంటీ ఒక సెంటెన్స్ చెప్పారు కదా తన గురించి. ఆ సెంటెన్స్ ఎవరైనా చెప్తారా? ఫ్రెండ్షిప్ ఏంటి? వెరీ గుడ్. ఎస్. మన ఫ్రెండ్షిప్ ఎవరితో? వెరీ గుడ్. ఓకే. డార్లిన్ రోజ్ ఫ్రెండ్ ఏసయ్య. మరి మీలో ఎంతమందికి ఏసై ఫ్రెండ్? నిజంగా ఏసై ఫ్రెండ్? ఓకే. పిల్లలు మెమరీ వర్స్ నేర్చుకుందామా? వెరీ గుడ్. రెడీ మెమరీ వర్స్ నేర్చుకోవడానికి చాలా చక్కగా చెప్పండి. మీ అందరికీ క్లాస్ చాలా బాగా విన్నారు. ఓకే, మన మధ్య ఉన్న మేరీ జోన్స్ అక్క మీకు చెప్తారు మెమరీ వర్స్. ఓకే, అందరికి వందనాలు పిల్లలు. ఈ వీక్ మీరు నేర్చుకోవాల్సిన మెమరీ వర్స్ మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి నేను చెప్తాను, మీరు అందరు కూడా వినండి. అండ్ ఈ వర్స్ ని మీ నోట్స్ లో రాసుకోండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 13. అందరు కూడా నోట్ చేసుకోండి. ఈ వర్స్ ని డైలీ చదువుకోండి. నెక్స్ట్ వచ్చే సండే స్కూల్ వరకు కూడా ఈ వాక్యాన్ని అందరూ బై హార్ట్ చేసుకొని ఉండాలి. అవును పిల్లలు, ఒకసారి రిపీట్ చేయండి. నాకు చెప్తారు ఒక్కొక్క వర్డ్. అంతము వరకు సహింపబడిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24:13. మళ్ళీ ఒకసారి చెప్తామా? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24:13. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. థ్యాంక్ యూ అక్క. ఓకే, మన మధ్య ఉన్న మేరా ఆంటీ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ఆంటీ ప్రార్థన చేసుకుందామమ్మా. మహాప్రేమియు కనుకరం గొప్ప దేవ యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా చిన్నపిల్లలైన వారిని నా ఎద్దుకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు అని చెప్పిన దేవుడవు. ఇట్టివారిది పరలోక రాజ్యం అని చెప్పిన దేవుడవు. అయ్యా, బాల్య దినముల నుంచి సృష్టికర్త అయిన మీరు ప్రేమించే మనసు బిడ్డలకు అనుగ్రహించి ఈ దినము
ఎలాగ 9 వయసులో ఎలా సమర్పించి బ్రతికింది ప్రభా. మరి చిన్న బిడ్డలు కూడా మారు మనసు పొందవలసిన సమయంలో మారు మనసు పొందటానికి బిడ్డలకు సహాయం చేయండి. మీ కొరకు వారి జీవితం అంతయు సమర్పించుకొని జీవించే కృప దయచేయమని, మరలా బిడ్డలందరూ ఈ రీతిగా సండే స్కూల్కి గ్యాదర్ అయ్యే వరకు బిడ్డలందరినీ మీరు ఎక్కడి కింద భద్రపరచమని, యేసయ్య ఇంకనూ బిడ్డలకి ఆత్మీయ మర్మాలు చెప్పుటకు సండే స్కూల్ టీచర్స్ అందరినీ ఆశీర్వదించండి. ఆత్మీయ జ్ఞానముతో బిడ్డలు నింపమని యేసయ్య శక్తిగల నామం నా ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలన్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. అన్నాలండి. వన్ మినిట్ అక్క. రజనీ అక్క మ్యూట్ అవుట్ కదా. ఓకే పిల్లలు అందరూ పిల్లలు అందరికీ వందనాలు. ఎంతమంది మీరు డార్లిన్ లాగా దేవుని కొరకు సేవ చేయాలనుకుంటున్నారు? హ్యాండ్ రైస్ చేయండి. వెరీ గుడ్. చిన్న వయసులో మనం హార్మోన్స్ పొందాలి పిల్లలు. అప్పుడే మనం దేవుని కొరకు వాడబడగలం. చిన్న వయసులోనే మన హృదయాన్ని ఏసైకి ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఏసైతో ఫ్రెండ్షిప్ చేయాలి. విన్నారు కదా, ఏసై కొరకు మనం వెలుగులాగా ఉండాలి, ఒక ల్యాంప్ లాగా ఉండాలి. అప్పుడే మనము ఏసై కొరకు డార్లిన్ లా, ఎలా అయితే డార్లిన్ దేవుని కొరకు బ్రతికిందో అలా మనం కూడా జీవిస్తాం. అంతే కదా అక్క, రజనీ అక్క? అంతేరా తప్పకుండా. వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి ఈ స్టోరీ. ఓకేనా పిల్లలు? ఓకే. ఓకే, నెక్స్ట్ సండే నేను అడుగుతాను. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఫస్ట్ సండే. సో ఎవ్రీ సండే ఉంటుంది మనకి. ఇంకా సండే స్కూల్ మీ పేరెంట్స్ కి చెప్పండి. సండే వచ్చిందంటే, మమ్మీ ఈరోజు సండే ఈవినింగ్ మాకు సండే స్కూల్ ఉంది, ఆన్లైన్ సండే స్కూల్ 6 కల్లా స్టార్ట్ అయిపోతుంది మమ్మీ, త్వరగా నాకు ఫోన్ ఇవ్వు, జూమ్ పెట్టుకోవాలి. డేటా వేస్ట్ చేసుకోవద్దు పిల్లలు, ఓకేనా? సో డేటా స్టోర్ చేసుకోండి.